హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కొత్త మల్టీబ్యాగర్స్ పెన్నీ స్టాక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మన ముందున్న ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఐఆర్ఎఫ్సి స్టాక్ వచ్చేసి మనం రీసెంట్గా దీని యొక్క ఇది 10% వరకు ఫాలో అయింది. ఇప్పుడు మనం లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే ఇది వచ్చేసి మనకు హైయెస్ట్ వచ్చేసి 169 వరకు రీచ్ అయింది. దీనికి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. మెయిన్గా రైల్వేకి సంబంధించిన ఇలాంటి ప్రాజెక్ట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి మనీ ఫినాన్స్ కావాలన్నా ఫస్ట్ ఐఆర్ఎఫ్సి నుంచే వస్తుంది. కాబట్టి ఐఆర్ఎఫ్సి స్టాక్కి ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది. మన గవర్నమెంట్ మేజర్గా వీటిపైనే ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి రైల్వేస్ పైన ఇది మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ప్లీజ్ డూ ఇన్వెస్ట్ అండ్ వన్స్ ప్లీజ్ డూ పర్సనల్ అనాలిసిస్. అండ్ నెక్స్ట్ ఐవీఆర్ఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఇది కూడా రైల్వే స్టాకే. ఇది కూడా మంచి మల్టీబ్యాగర్ అవుతుంది. మనకు లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే ఇది కూడా ఫాలో అయ్యి మొన్న అయితే 222కి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ పికప్ వస్తుంది. ఓకే, ఇది కూడా ఒక మంచి మల్టీబ్యాగర్ ఫ్యూచర్ కోసము. చూసారా, 308 వరకు వెళ్ళింది. 308 వరకు వచ్చి మళ్ళీ 262కి వచ్చింది. ఇట్ విల్ రీచ్ గుడ్ హైట్స్. ఓకే, ప్లీజ్ డూ యువర్ అనాలిసిస్ అండ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్. నెక్స్ట్ ఐరీడా, ఇదైతే లాస్ట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు వితిన్ 2 మంత్స్లో 100% హైక్ 100% రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే ఇప్పుడు 142 ఉంది. ఇది ఇక్కడ దీని బెస్ట్ వచ్చేసి 209. చూసారా, ఎక్కడైనా దీని 60 రూపీస్ చేంజ్ ఉంది. ఓకే, ఇది కూడా మంచి స్టాక్. లాంగ్ టర్మ్కి అయితే ఇంకా బెస్ట్. ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీస్ పైన గవర్నమెంట్ చాలా మనీ అనేది అలాట్ చేస్తుంది బడ్జెట్లలో కూడా. ఫ్యూచర్ బడ్జెట్ సెక్షన్స్ వచ్చినప్పుడు ఇవి చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ ఇలా ఇన్వెస్ట్ చేసి పెట్టుకోండి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ పర్సనల్గా మీరు కూడా అనాలిసిస్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎస్ బ్యాంక్ అండి. నేను నిన్న చెప్పాను నా ఫస్ట్ వీడియోలో, సెకండ్ వీడియో ఇది. ఎస్ బ్యాంక్ మల్టీబ్యాగర్ అవుతుంది, ప్లీజ్ డూ ఇన్వెస్ట్ అని. ఇప్పుడు మనకు 1 డేలో మనకు అది 1.25 5% పెరిగింది. ఓకే, బ్యాంక్స్ అనేటివి ఎప్పటికైనా ఎవర్గ్రీన్. సో ప్లీజ్ చూసుకోండి, ఒకసారి చూసి అనాలిసిస్ చేసి వాటి తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి రిలయన్స్, ఇది కూడా నేను చెప్పాను ఇది పెరుగుతుంది అని. ఇది 70 పైసా పెరిగింది, 2.48% 1 డేలో. ఇక రిలయన్స్ గురించి తెలియదు ఏముంటుంది, పవర్స్ పైన మనకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెరుగుతున్నాయి. నెక్స్ట్ టాటా స్టీల్ కూడా మల్టీబ్యాగర్ అవుతుందండి ఫర్ షూర్. ఎందుకంటే టాటా ఈజ్ ఎవర్గ్రీన్. స్టీల్ మనకి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వచ్చినా ఫ్యూచర్లో ఎలాంటి స్ట్రక్చర్స్ కావాలన్నా ఫస్ట్ స్టీలే కావాల్సింది. కాబట్టి మన దగ్గర మేజర్ పోర్షన్ స్టీల్ మనకు టాటానే సప్లై చేస్తుంది. కాబట్టి టాటా ఎప్పటికీ ఎవర్గ్రీన్ ఉంటుంది. సో ప్లీజ్ డూ యువర్ అనాలిసిస్ అండ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్. అండ్ నెక్స్ట్ మరో మల్టీబ్యాగర్ సెంట్రల్ బ్యాంక్. ఇది వచ్చేసి నిన్న ఒకటే రోజులో 3 రూపీస్ 60 పైసా పెరిగింది, 6%. ఇది కూడా మంచి మల్టీబ్యాగర్ అవుతుంది. వన్స్ అపాన్ ఎ టైం ఇది చాలా పెరిగిన స్టాక్. ఇంతకుముందు మనకు 74 వరకు వెళ్ళింది. ఓకే, అండ్ ఒకప్పుడు 150 160 వరకు వెళ్ళిన స్టాక్ 160. ఓకే, దీన్ని కూడా ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ 1 మోర్ స్టాక్ వచ్చేసి యూకే బ్యాంక్. ఇది కూడా నిన్న 3 రూపీస్ పెరిగింది, 5%, 5.75%. ఓకే, ఇది చూడండి, ఇది కూడా మంచి మల్టీబ్యాగర్ అవుతుంది. రీసెంట్గా చూస్తే ఇది మనకు 68 రూపీస్ వెళ్ళింది, ఇప్పుడు 52లోనే ఉంది. ఓకే, ఇది ఒక మంచి మల్టీబ్యాగర్ అవుతుంది. మనకి ఇది 121 వరకు వెళ్ళొచ్చింది. బ్యాంక్స్ ఏంటంటే ఈ గుట్టాల స్కామ్స్ జరిగినప్పుడే ఇవి పడిపోతాయి, లేకపోతే చాలా నేషనల్ డిజాస్టర్ వచ్చినప్పుడే పడతాయి అంతే. అంటే నేషనల్ డిజాస్టర్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఇప్పుడు మన కరోనా వచ్చినట్టు అలాంటివి ఏమైనా వస్తేనే ఈ స్టాక్స్ అనేది చాలా అదుపు లేకుండా పడిపోతాయి. మిగతా అంతా సేఫ్గానే ఉంటుంది. ఓకే, వీటిపైన అనాలిసిస్ చేసి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ప్రాఫిట్స్ని గడించండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.